కమలాపురం అభివృద్ధి నా ధ్యేయం, కమలాపురం అభివృద్ధి నా లక్ష్యం, కమలాపురం అభివృద్ధి అయినా ఆయుధం. అందరికీ నమస్కారం. కమలాపురం టౌన్ గురించి అభివృద్ధి కార్యక్రమాలు మీ ముందరనే జరుగుతున్నాయి. సో అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే అందరికీ కూడా సకల సౌకర్యాలు టౌన్లో ఎలా ఉంటాయో అలా అందించాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం, మా అందరి ఉద్దేశం. సో దాంట్లో భాగంగానే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి 58 కోట్లతో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా 2-3 నెలల్లో పూర్తయిపోయే కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ప్రతి ఇంటికి ప్రతిరోజు 24 గంటలు నీళ్ళు ఇచ్చే పరిస్థితికి మేము రాబోతాం. డ్రైనేజీకి సంబంధించి ఇప్పటికే దాదాపు 38 కోట్ల రూపాయలతోటి డ్రైనేజీ వ్యవస్థనంతా కూడా నిర్మించడం జరిగింది. పాలిటెక్ కాలేజీ పూర్తి కావడం జరిగింది. దాదాపు 8 కోట్ల రూపాయలతోటి పాలిటెక్ కాలేజీ పూర్తి చేసుకోవడం జరిగింది. సో అట్లాగే దీనికి హాస్పిటల్కు సంబంధించి ఇప్పుడు 50 పడకల హాస్పిటల్కి సంబంధించి అది 9,75,00,000 రూపాయలతోటి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు హాస్పిటల్ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి వచ్చిన పరిస్థితి మనం చూపిస్తున్నాం. సో ఇదే కాకుండా ఈ డివైడర్స్ అయితేనేమి, రోడ్డు వైడనింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా దాదాపు 12 కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమం కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో ROV అనేది అంటే రైలు ఓవర్ బ్రిడ్జ్, రైల్వే లైన్కు అక్రాస్గా ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. సో ఆ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా మనం అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ టెండర్ కూడా పూర్తి కావడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి అయిపోయిన పరిస్థితి అన్నమాట. సో తొందరలోనే అది పూర్తి అయిపోతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను. ఒక్క ROBకి మాత్రమే 39 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం జరుగుతుంది. ఇవే కాకోకుండా ఇంకా కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కూడా దాదాపు మనం 9 కోట్ల రూపాయలతోటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అంటే వర్షాలు ఎక్కువైనప్పుడు ఆ నీళ్లు సక్రమంగా వెళ్ళిపోయేదానికి ఆ వంకలు ఉన్నాయి, 2-3 వంకలు కమలాపురంలో. సో అవన్నీ దానిలకు కూడా మనం కాలువ నిర్మించి ఎవరికి ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సచివాలయాలు 4 రైతు భరోసా కేంద్రాలు, 4 వెల్నెస్ సెంటర్లు అంటే హాస్పిటల్లు ఇవి నిర్మించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క సచివాలయం 50 లక్షల రూపాయలు, తర్వాత రైతు భరోసా కేంద్రం అయితేనేమి, వెల్నెస్ సెంటర్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 24 లక్షలు 25 లక్షల రూపాయలతోటి అవన్నీ కూడా పూర్తి అయిపోయిన పరిస్థితి. అంటే దాదాపు 4 కోట్ల రూపాయలతోటి ఈ సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రం, ఇవన్నీ కూడా వెల్నెస్ సెంటర్లు ఇవన్నీ కూడా నిర్మించిన పరిస్థితి అన్నమాట. సో మొత్తానికి సో ఏదేమైతేనే కమలాపురం టౌన్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలా అన్న సత్సంకల్పంతో మేమంతా కూడా, నేనైతేనేమి, ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అందరూ కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అందుకోసమే మళ్ళీ హ్యాట్రిక్ కోసం మీ ముందుకు రాబోతున్నాను. రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా, తర్వాత అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో మీ అందరి ఆశీర్వాదం మా అందరికీ కూడా కావాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రావాలి అని చెప్పేసి మనం మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ, సో తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మీ రవీంద్రనాథ్ రెడ్డి.